శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన టీనా మేరియంకు హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. ఋషులలో ఒకరు పదునైన స్వరంతో, జయ, నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. జేవిజీల గురించి చదువుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని అవమానిస్తే సహించాము, కానీ ఈ మహిళా ఋషిని ముల్లోకాలలోనూ గౌరవించబడే స్త్రీని అవమానించటం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవ లోకంలో చెల్లుతాయి కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకుని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చిదిమివేయవలసిందిగా శపిస్తున్నాను. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానంలో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగే నష్టం నీకే తెలుస్తుంది. అది నువ్వు స్వచ్ఛపరుచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవుగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నేను ఈ శాపం నుంచి కాపాడండి నన్ను. నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ. నారాయణుడు విషణ్ణ వదనంతో అన్నాడు. నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణి కూడా, కానీ నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచనల చర్యల ఫలితం. ఏ ఒక్కరూ తమ మనస్సు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఆ నియమం తెలుసు కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించటం కొనసాగించాడు. కానీ నారాయణుడు ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దానిని మెరుగుపరచవచ్చు. కాల వ్యవధి తగ్గించబడి నువ్వు ఈ భ్రమలను సరిచేసుకోవటానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడకు తిరిగి రాగలవా లేదా అన్నది, అంటే నీ పనులు, నువ్వు చేసే పనిని బట్టే నువ్వు ఇక్కడికి రాగలవా అన్నది నిర్ణయిస్తాయి. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదుల్చుకొని ఇక్కడకు తిరిగి రాగలవు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటం సాధ్యపడదు. జయుడు మాత వైపు తిరిగి, అమ్మా, నన్ను త్రోసివేయవద్దు. నువ్వు దీనిని ఆపగలవు. నేనేం చెయ్యాలో చెప్పు. అతనిని కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తలాల్లోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ, వాటితో ఆ నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నువ్వు నారాయణ హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకుముందు ఎన్నడూ ఎరగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధం కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుణ్ణి ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు తోవ చూయిస్తాడు అని బదులిచ్చింది. అమ్మా, అతను అరిచాడు. కానీ అతను రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించటానికి సిద్ధమవుతోంది. జయుడు చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెను ప్రహ్లాదుడు జయుడు కుమారుడు. భూమిపై మొదటిసారిగా జయుడు
హిరణ్యకప్సునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపటానికి ప్రయత్నించటం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకాలలో విన్న మంత్రాలు పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడు. ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణమయ లోకాలలో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనస్సులోకి వెళ్ళగలిగేది. ఆ వక్రీకరించబడిన మనస్సులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణ్ణి ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో మేల్కొలపటానికి ప్రయత్నించేది. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుడి చెవిలో జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుడి తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జైని గానం అని ప్రేమ కొరకు నీ గానం అని గుసగుసలాడింది. ఆ జ్ఞాపకం మెదలగానే అతను స్తంభించిపోయాడు. అతని శరీరం చిన్నదిగా మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో అమ్మా నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అన్నాడు. ప్రియపుత్ర, మేము నిన్ను ఎన్నడూ వదల్లేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్టు చేశాయి. తిరిగి నీ చర్యల వలనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నువ్వు నిన్ను ఇంతగా ఎందుకు దిగదార్చుకున్నావు? ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ ఆమె కోపంతో అడిగిన అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవటానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను నా కొడుకు, నేను నా కొడుకును చంపాను, నేను ఎందరో కొడుకులను చంపాను అని గొణిగాడు. కానీ ప్రహ్లాదుడిని నువ్వు చంపలేదు, ఆమె బదులు ఇచ్చింది. అతడిని రక్షించడానికి, నీకు ఆ పాపం చుట్టుకోకుండా ఉండటానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతడు పడబోతుండగానే గ్రహాలు, నక్షత్రాలు దారిగుండా పడిపోతుండగా విస్తృత విశ్వంలో అతను ఒకానొక శకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యం పొగమంచు వలె కరిగిపోయింది. దేవతాతలం అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీనారాయణి, జై శ్రీనారాయణి అని జపిస్తున్నాయి. క్రమంగా ఆ కాంతి నుంచి స్త్రీ ఋషుల రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకాలలోనూ తెలిసిన వారిలో వందలాది మంది ఉన్నారు. ఆమె ఎంతో ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఋషి అనసూయ ఆమె గుసగుసలాడింది. అనసూయ తల ఊపింది. మాతకు తాను శ్రీరాముడు ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తపఫలాన్ని తనకు ధారపోయటం జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి, తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబాలనంతా సృష్టించి నిలిపి ఉంచగలగటమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను బాగు చేయగలరు. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలు అర్పించారు. ఆ ఋషులు కనుమరుగవగా పార్వతీదేవి రూపం కనపడింది. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్టు గమనించింది. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తానెంతో చూసింది. నిజంగా భూమి మీదకు వచ్చిందా? పార్వతీదేవికి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది. నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణుడి తోటలో ఉన్నావు. ఏం జరిగింది? ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన
కాలాంతరం నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు తనకు తీసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినటానికి బదులు అతని కోపం, అతిశయం, మోహం వందింతలు పెరిగాయి. ఋషులు ముందు చెప్పినట్టుగానే భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టం పూడ్చటానికి ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయం దగ్గర పడుతోంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణుడి నుంచి భూమిని విముక్తి ప్రసాదిస్తాడు. శ్రీరాముడు ఆయన సురక్షితమేనా? మాత నెమ్మదిగా అంది. పార్వతీదేవి తల ఊపి నవ్వింది. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు. నేను ఆయన్ని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయిందమ్మా. నువ్వు దానిని పునరుద్ధరించగలవా? దానివలన నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుసు. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకుంటాను. పార్వతీదేవి మహాదేవుడు హనుమంతుని రూపంలో తన శక్తిని పంపించాడు. అతను శ్రీరామునితో తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతను పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేశావు. నీ శరీరంలోని అణువణువు అతను పేరునే గానం చేయటం నీకు వినపడటం లేదా? అది నాకు కూడా కనిపిస్తుంది. కానీ ఒక విషయంలో నిన్ను హెచ్చరించాలి. శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు ఏమీ తినవద్దు, తాగవద్దు. రాముడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అంతటినీ కలుషితం చేశాడు. రావణుడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అన్నింటినీ కలుషితం చేశాడు. దానివల్ల నిన్ను తన మాయాలోకంలో వశపరుచుకోవచ్చు. నీవు ఇక్కడికి రాగానే తాగిన నీటి వల్ల అతను మనస్సులో చేసే గారడీని రుచి చూశావు. అతని మాయ తీవ్రతను తెలుసుకోవటం నీకు అవసరం. ఆ అనుభవం ద్వారా నువ్వు అతను వశం చేసుకున్న ఎంతోమంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవడానికి, నీకు శక్తిని ఇవ్వటానికి నువ్వు భవిష్యత్తును కూడా చూశావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడ అతని ఆలోచనలు అనేక రెట్లుగా పెంపొందుతాయి. కానీ అది శ్రీరాముని పని. ఆయన బయట నుంచి పని చేస్తే నువ్వు లోపల నుంచి చేస్తావు అంది. పార్వతీదేవి కొనసాగిస్తూ, ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండు. కానీ ధ్యానంలో బాహ్య ప్రపంచ చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఆహారం కానీ నీరు కానీ లేకపోయినా అమరత్వ పానీయమైన అమృతంతో జీవిస్తావు. ఇక్కడ ఉన్నంతకాలం నిద్రను విడిచిపెట్టు. దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. రావణుడు చాలా తెలివైనవాడు, ఎన్నో మాయాశక్తులు కలవాడు. నువ్వు ఇప్పటికే వాటిలో కొన్ని చేశావు. అతను నీలాగా జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకోడు, సరికదా? నీ పట్ల, నారాయణుని పట్ల తన భూమి మీదకు పడటాన్ని అనుమతించటం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడు. అతని క్రోధం, మోహం అతను లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు. జై శ్రీరామ్.